నేను ఒక ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. నేను కూడా యవనస్తురాలనే కదా, నా చుట్టూ కూడా నేను బ్రతికేది అందరూ బ్రతికే లోకంలోనే కదా ప్రభా. నేను శోధనలో పడకూడదు, నేను టెంప్టేషన్కి నేను లోను కాకూడదు ప్రభా, నన్ను కాపాడు అని చెప్పి ప్రార్థించినప్పుడు నేను ఈ వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉన్న సమయంలో నేను ప్రతిదినము ఇది నేర్చుకున్నానండి. ఉదయం లేవగానే పరిశుద్ధాత్మదేవా నాకు నీ శక్తిని దయచేయండి, నేను ఈ లోకంలో పడిపోకుండానట్లు నాకు నీ శక్తిని దయచేయండి ప్రభా, లోకాన్ని విడిచిపెట్టే శక్తి నాకు దయచేయండి. పాడైపోయిన లోకంలో యవనస్తురాలుగా నేను ఉంటున్నాను, నువ్వు నన్ను పిలుచుకున్నావు ప్రభా. ఈ లోకానికి నేను లొంగిపోతే, ఈ లోకం వైపు నడిచేస్తే గనక నీ సేవ నేను చేయలేను ప్రభా, నీకు ఇష్టమైన జీవితాన్ని నేను జీవించలేను. అందుకని నాకు నీ శక్తిని దయచేయండి. పరిశుద్ధాత్మదేవా పూర్తిగా మీ కంట్రోల్కి అప్పచెప్పుకుంటున్నాను. నా ప్రతి ఎమోషన్, నా ప్రతి ప్లాన్, నా ప్రతి అడుగును మీ చేతికి అప్పచెప్పుకుంటున్నాను. నాతో మాట్లాడి నన్ను నడిపించు అని చెప్పి ప్రతిదినమును నేను ప్రార్థించడం నేర్చుకున్నాను. మీకు కూడా ఇది ఒక చిన్న చిట్కాలాగా చెప్తున్నానండి. ప్రతిదినము యవనస్తులు ఎంతమంది ఉన్నారో మీరు లేవగానే చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభా ఈరోజు నేను ఆలోచించే ప్రతి ఆలోచన, చూసే ప్రతి చూపు నీకు అంగీకారమగునుగాక. పరిశుద్ధాత్మదేవా నాకు శక్తిని దయచేయండి, విడిచిపెట్టటకు, పాపాన్ని విడిచిపెట్టడానికి, పాపంలో అడుగు వేయకుండా ప్రభా నాకు నీ శక్తిని దయచేయి. నీవు నాకు శక్తినిస్తే నేను విడిచిపెట్టగలను, నీ కొరకు మనుషులను పట్టే జాలరిగా నేను ఉండగలను అని చెప్పి ప్రార్థించండి. ప్రభు మీకు తోడే ఉంటాడు. మీలో ఎంతమంది నమ్ముతా ఉన్నారండి విడిచిపెట్టడానికి ప్రభు మీకు శక్తినిస్తాడు? హల్లెలూయా.